హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మాని తయారు చేసుకుంటున్నామండి. చిక్కటి గ్రేవీతోటి ఈ కర్రీ మనకి రోటీ, పరోటా, అలాగే ప్లెయిన్ బిర్యానీలతో కానీ బగారా రైస్తో కానీ తినడానికి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఈ కర్రీ కోసం మనం ముందుగా ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి. ఈ పల్లీల్ని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ఎండు కొబ్బరి వీటన్నిటిని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనకి పల్లీలు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వాటిని ముందు వేసి వేయించుకున్న తర్వాత మిగిలినవన్నీ తర్వాత వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసి వేయించుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 తీసుకోవాలండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి, పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని సరిపడగా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను 12 గుడ్లు తీసుకున్నాను. ఉడికించుకుని పొట్టు తీసుకున్న తర్వాత ఘాట్లు పెట్టి పసుపు రాసి పెట్టుకున్నానండి. ఈ గుడ్లు ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ ఎగ్స్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను కానీ లేదా కడాయిని కానీ స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోకి చెక్క, లవంగ్, ఇలాచి, షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుని కలుపుకోవాలండి. ఈ మసాలాలోకి మనం మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా ఈ మసాలాలో వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మసాలా కొంచెం మనకి దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మసాలా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, ఒక స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని వీటన్నిటిని కలుపుకోవాలి. ఇందులోకి నేనైతే ఒక పెద్ద టమాటాను తీసుకుని ప్యూరీ చేసుకున్నానండి. ఆ ప్యూరీని ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే చిక్కటి చిలికిన పెరుగు ఒక చిన్న కప్పు కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇదంతా బాగా ఉడకాలండి. మనకి ఈ గ్రేవీ చూసారు కదా, చిక్కటి గ్రేవీ తయారైంది మనకి. దీనిపైన మూత పెట్టుకుని దీనిలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేరింది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని గ్రేవీ చిక్కదనానికి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. వేసి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చిక్కటి గ్రేవీతోటి మన ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది. దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో హైదరాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా. ఇది రోటీ, పరోటా, బిర్యానీ, బగారా రైస్ దేంతో అయినా కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.